ఎలా ఉన్నారు అందరూ? అసలు ఏమైనా ఇది అందరూ కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అనుకుంటా ఇక్కడ అందరూ. మాస్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అండ్ మనం అందరం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. 1 year బ్యాక్ వదిలేరండి మీరు గ్లిమ్స్ చెన్నై లవ్ స్టోరీ. ఇప్పటిదాకా టీజర్ లేదు, ట్రైలర్ లేదు. అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ అరైవ్డ్. ఈరోజు మనం వి ఆల్ ఆర్ గ్యాదర్డ్ హియర్ ఫర్ ద చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్. సో చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ అందరూ చూసారు కదా. సో ఆ గ్లిమ్స్లో ఫస్ట్ హీరోయిన్ డైలాగ్ ఎవరన్నా చెప్తారా? ఎవరికైనా గుర్తుందా ఇక్కడ? సరే, నాకు హీరోయిన్ డైలాగ్ గుర్తులేదు కానీ హీరో డైలాగ్ బాగా గుర్తుంది. ఓకే, మీకు గుర్తుందా హీరోయిన్ డైలాగ్? ఓకే, నేనైతే అక్కడికి వచ్చి క్వశ్చన్ అడిగాను. అసలు ఇంత గోలలో ఒక్కల మాట వినపడట్లా. అసలు ఏంటండి కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ ఇంత వైల్డ్ ఉన్నారు? ఏమంటున్నారు? ఓకే, అర్థం కావట్లేదు. మీ అరుపుల్లో ప్రేమని నేను అర్థం చేసుకోగలను. ఏమంటున్నారు? ఓకే, ఎవరికి వినపడట్లేదండి. సో కడప కింగ్, ఎస్, కడపలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అసలు మాస్ ఎనర్జీ ఉంది కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి. అండ్ ఏంటండి, థ్యాంక్ యూ సో మచ్. అలా మీకు ఒకటి. సో హీరో ఏంటండి, హీరోయిన్ డైలాగ్ గుర్తుందా? హీరో డైలాగ్ మీకు గుర్తుంది, మీరు చెప్తా అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తారా? వచ్చేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్సా? ఆ ఎనర్జీ అర్థమైపోతుంది. అయ్యో జాగ్రత్త అండి. ఓకే, మీ పేరు? నిజాం. పేరా ఊరా? నిజాం నా పేరు. ఓకే, పేరే నిజాం. సో హీరో డైలాగ్ ఒకసారి గుర్తుందన్నారు కాబట్టి. ఫస్ట్ లవ్ అంటే ఒకటే ప్రేమ నిజమైతే మరి ఫ్యామిలీ ప్రేమ ఏమని అర్థం? హీరోయిన్ డైలాగ్ ఎవరికన్నా గుర్తుందా? అసలు అమ్మాయిలు ఎక్కడ? అమ్మాయిలు అబ్బాయిలు ఇంత గోల్ చేస్తున్నారు. ఎస్, ఐ సీ హర్. ఒక్కసారి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఎస్, ఒక మాట చెప్పచ్చా? చెప్పండి. అండ్ ఇప్పుడు మీరందరూ కిరణ్ అన్నకి ఎట్లా ప్రేమిస్తున్నారు, నాకు కూడా ప్రేమ ఇవ్వండి. ఇదేంటిది? నేను మూవీలో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ లాగా పనిచేస్తాను. ఓ ఓకే ఓకే, మన క్యాస్ట్ అనమాట అయితే సినిమాలో. ఓకే, నైస్. ప్రేమ అంటే ఇచ్చేసేయండి. వీలైతే ప్రేమిద్దాం డోడ్, మహా అయితే ఏముంది తిరిగి ప్రేమిస్తారు. ఎస్, ఇందాక ఒక అమ్మాయిని పిలిచాను, రండి. ఐ డింట్ ఫర్గెట్ యూ, కమ్. మీకు హీరోయిన్ డైలాగ్ గుర్తుందంటే వచ్చేయండి. హీరోయిన్ డైలాగ్ ఎవరికన్నా గుర్తుందా? మొదటి ప్రేమ గురించి ఎంత అందంగా రాసుకున్నాడో కదా అని స్టార్ట్ అవుతుంది. కమాన్. ఆ సినిమా ఆ డైలాగ్ బేబీ మూవీలో డైలాగే. బేబీ మూవీ ఫ్యాన్స్ ఎవరన్నా? ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది లేండి. అది నా పిల్లరా. ఓకే, థ్యాంక్ యూ నిజాం. మీరు కోరుకున్న ప్రేమ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాలో హీరో ఒక డైలాగ్ అంటాడు, మొదటి ప్రేమ తోపు కాదు అని. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ టు దట్? మొదటి ప్రేమే తోపు అంటారా? మొదటి ప్రేమే తోపు అయితే అమ్మ కడుపులోనే చనిపోవాలి కదా అని డైలాగ్ కూడా ఉంటుంది కదా, మరి ఎలా జస్టిఫై చేస్తారు దాన్ని? ఆగిపోవాలి. ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది అంటే ఇంకోటి ప్రేమ వస్తుంది అని అర్థం. ఎస్, కిరణ్ అబ్బవరం గారు సినిమాలో అంటారు, ఫస్ట్లో ఆగిపోయింది అంటే ఇంకొక చోట బెస్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది అని దాని అర్థం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనకి ఎంతగానో నచ్చిన చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ ఒక్కసారి చూసేద్దాం.
చెన్నై లవ్ స్టోరీ గ్లింప్స్ ప్లే ప్లీజ్. అహో, ఈ అరుపులన్నీ ఎస్కేఎన్ గారికి. మన లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరుణ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ ఆల్సో మన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ మైత్రి రవి గారికి హార్టీ వెల్కమ్ సార్. మీ ఎగ్జైట్మెంట్ ఎస్ నాకు అర్థమైంది. కిరణ్ గారు, మీరు రాక ముందు నుంచి మీ ఫ్యాన్స్ అసలు కడప హీరో అని మామూలుగా ఎగ్జైటెడ్ లేరు. సో మీరు రావటంతో వీళ్ళ ఎగ్జైట్మెంట్ రెట్టింపులైంది. ఈరోజు ఈవెంట్ మొత్తం ఈ అరుపులతో కానిద్దాం. కానీ ఫస్ట్ దానికంటే మన అందరం కలిసి ఇప్పుడు ఒక్కసారి కలెక్టివ్ ఎక్స్పీరియన్స్గా చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ మళ్ళీ ఒక్కసారి చూసేద్దాం టీం అంతతో కలిసి. ఈ సినిమాకి సోల్ అంటే సాంగ్స్ అనే చెప్పాలి. రిలీజ్ అయిన 4 పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మనకి ఈ సోల్ఫుల్ సాంగ్స్ని అందించింది మెలోడీ బ్రహ్మ ద మణి శర్మ గారు. ఇప్పుడు ఒక్కసారి 4 పాటలు బ్యాక్ టు బ్యాక్ వినేద్దాం. మనకి ఇంత సోల్ఫుల్ అండ్ మెలోడియస్ సాంగ్స్ని అందించింది ఇది నన్ అదర్ దాన్ మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఉంది. పుష్ప తగ్గేదేలే. ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని ఏం మాత్రం తగ్గకుండా మనకి అందిస్తూ ఉన్న మన ప్రొడ్యూసర్ మైత్రి రవి గారి పుట్టినరోజు. గట్టిగా ఒకసారి చప్పట్లు. విషింగ్ మైత్రి రవి గారు వెరీ హ్యాపీ బర్త్డే. మనకి మంచి సినిమాలతో పాటు ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు తీస్తూ బ్యాక్ టు బ్యాక్ 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న సాయి రాజేష్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఆయన ఎప్పుడు లవ్ స్టోరీ పిక్ చేసుకున్నా అందులో ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది. కలర్ ఫోటోతో మన అందరినీ కదిలించి అండ్ బేబీ అంటే మీరు అందరూ అరుస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు బేబీతో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు మళ్ళా చెన్నై లవ్ స్టోరీతో మన ముందుకే వస్తున్నారు. అండ్ ఎస్కేఎన్ గారు సాయి రాజేష్ గారు కాంబినేషన్ అంటే కల్ట్. సో మళ్ళా ఆ కాంబినేషన్ ఇప్పుడు మన ముందుకి చెన్నై లవ్ స్టోరీతో వస్తున్నారు.
ఎస్కేఎన్ గారు మాట్లాడితే వైరల్, సినిమా తీస్తే కల్ట్. ఈసారి కల్ట్ క్లాసిక్ ఇవ్వబోతున్నారు మనకి చెన్నై లవ్ స్టోరీతో. చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూస్డ్ బై మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్, ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు. ఈ రోజు మనం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నామండి, టీజర్ కానీ ట్రైలర్ కానీ ఈ టీం అందరూ ఎప్పుడు వదులుతారా అని. అందరూ అడిగి ఫైనల్లీ సినిమా ఇంకో వారంలో రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ రోజు వి ఆల్ ఆర్ హియర్ గ్యాదర్డ్ ఫర్ ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్. లేట్ చేయకుండా ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ అల్లు అరవింద్ గారితో ట్రైలర్ లాంచ్ చేపించేద్దాం. ఈరోజు ఒక లడ్డు కాదు, 2 ఆఫర్స్ అన్నమాట. అల్లు అరవింద్ గారు అండ్ మైత్రి రవి గారు కలిపి మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసేస్తారు ఈరోజు. ఐ నౌ రిక్వెస్ట్ మైత్రి రవి గారు అండ్ అల్లు అరవింద్ గారు టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. అమ్మా సార్ మీరు 3 అనండి. మా అరవింద్ గారు ఆయన పెద్దరికం ముందర మేము కాదు, కానీ ఆయన చేస్తేనే అది మర్యాదగా ఉంటుంది. అరవింద్ గారే చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే రవి. హ్యాపీ బర్త్డే రవి. ట్రైలర్ లాంచ్. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ ప్లే ప్లీజ్. హాయ్ హలో హాయ్ సార్. రవి గారు హ్యాపీ బర్త్డే. ఇంట్రోవర్ట్కి ఫస్ట్ మైక్ వేస్తే పాపం తెలుస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ట్రైలర్ చూసారుగా, ఎట్లా అనిపించింది ట్రైలర్? సినిమా దానికి అసలు ఏమాత్రం తగ్గదు. రవి గారు సార్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఆల్మోస్ట్ 1 year అయింది. మేము August 29th స్టార్ట్ చేసినాం ఈ షూట్. సో ఇప్పుడు July 24th రిలీజ్ చేస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ July 24th చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. చేసుకుందాం. వావ్, వెరీ క్విక్ స్పీచ్ అండి. ఇప్పుడు నుంచి నెక్స్ట్ లాస్ట్ వస్తా అంటున్న సిరి హనుమంత్ గారిని నేను ఫస్ట్ పిలుద్దాం అనుకుంటున్నాను. సిరి హనుమంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రవి గారు, విషింగ్ అ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ చూసారు కదా, చూస్తుంటేనే బొమ్మ అద్దరిపోద్ది అనిపిస్తుంది. ఇంకొక కల్ట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నేను ఈ సినిమాలో రోల్ ప్లే చేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్వేస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కిరణ్ గారు అండ్ గౌరీ మీ ఇద్దరితో వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ నా ఫ్రెండ్స్ నవీన్, పూజ, అరుణ్, అది ఆల్రెడీ నేను ఈషా మూవీలో వర్క్ చేశాను అరుణ్తో. మళ్ళీ ఈ మూవీలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహి, నరేష్, ఏ రోజు వీళ్ళ వల్ల నాకు షూటింగ్ చేసిన ఫీల్ రాలేదు, రోజు పిక్నిక్ వచ్చినట్టే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ట్రైలర్ చూసారు కదా, 24th చెన్నై లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీని కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. ఇప్పుడు నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎలా ఉంది ట్రైలర్? బాగుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు, మీ స్టేజ్ మీద మీ ముందు నుంచి చూడటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రవి సార్ హ్యాపీ బర్త్డే. రాజేష్ అన్న హాయ్. 2 రోజుల నుంచి కనిపించట్లేదు మాకు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన రవి గారికి, రాజేష్ అన్నకి, ఎస్కేఆర్ గారికి, ధీరజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ట్రైలర్ చూసారు కదా, ఈ సినిమాలో చేసినప్పుడు మా అందరికీ ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ క్రియేట్ అయింది. అది ఎలా అంటే, నిన్న ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత కిరణ్ అన్న మమ్మల్ని ఆఫీస్ తీసుకెళ్ళి మమ్మల్ని అందరికి మాకు బజ్జీలు ఇచ్చి, మంచి టీ పెట్టించి, మంచి పార్టీ ఇచ్చాడు. ఏదో స్కూల్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, అలా చేసుకున్నాను నిన్న. థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఈ సినిమా అయిన తర్వాత మీరు ఖచ్చితంగా గౌరీని, కిరణ్ని మీరు మనసులో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అది నా గ్యారంటీ. ఇంకోటి చెప్పాలి, సినిమా ఎంత కష్టపడ్డారని డైరెక్టర్ గారికి మనం ఫోన్ చేశాను. ఫోన్ చేసి, రవణ
చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా మీకు ఖచ్చితంగా మంచి పేరు వస్తుందన్నా అని చెప్తే ఆయన వెంటనే డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయి నీ సీన్లు 3 తీస్తాను అన్నాడు. థ్యాంక్ యూ రవణ, థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అవార్డ్ 24th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఐ నౌ రిక్వెస్ట్ నరేష్ గారు టు ప్లీజ్ కమ్ అండ్ టాక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. రవి సార్ హ్యాపీ బర్త్డే. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. ఆ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా కిరణ్ అన్న తెలుసుగా, ట్రైలర్ ఎలా ఉంది? ఓకే ఓకే 24th మీరు ఒక గుండెలు బరువు ఎక్కిపోయే అంత లవ్ స్టోరీ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి 10 మందికి చెప్పుకునే అంత మంచి సినిమా ఇది. చెప్పట్లేదు. థ్యాంక్ యూ సార్. ధీరజ్ గారు, అలాగే సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, చాలా చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఐ నౌ రిక్వెస్ట్ పూజా గారు టు ప్లీజ్ జాయిన్ ద డయాస్. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత. ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విశాల గారికి హ్యాపీ బర్త్డే. మీరందరూ ఒకసారి విష్ చేయాలి హ్యాపీ బర్త్డే అని. థ్యాంక్ యూ. మా అందరికీ ఫేవరెట్ ఆవిడ, అందుకే హ్యాపీ బర్త్డే విశాల గారు. పూజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీబడి. ట్రైలర్ చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది? వస్తున్నారు కదా 24th. Thank you so much, our producers, our directors, Ravi Garu, Sai Rajesh Garu, everybody for giving me this beautiful opportunity. I think I've seen myself very differently. Na character especially. Thank you so much. And all these lovely people, Gauri Priya, Kiran Garu, Siri, everybody, they're so friendly, so nice, so encouraging. So I'm just happy that I'm a part of this movie. Thank you. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు. అండ్ ఇప్పుడు మనకి ఎంటర్టైనింగ్ సినిమాలతో పాటు థాట్ ప్రొవోకింగ్ మూవీస్ లైక్ ది గర్ల్ ఫ్రెండ్ని అందించిన మన కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మన కల్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన కల్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన మాట్లాడితే వైరల్, మీరు అందరూ కూడా ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం, జల్లులో హాయిని చూడాలంటే. ఈ అద్భుతమైన చిత్రాన్ని మనకి అందిస్తూ ఇప్పుడు డెబ్యూటెంట్ డైరెక్టర్ లా ఇంట్రడ్యూస్ అవబోతున్న రవి నంబూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మన లెజెండరీ ప్రొడ్యూసర్ మైత్రేయి రవి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మన అచ్చ తెలుగమ్మాయి, అక్కడ తమిళ్లోను ఇక్కడ తెలుగులోను వరుస హిట్టులు సాధిస్తున్న మన శ్రీ గౌరీ ప్రియాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ఈరోజు ఎందుకు ఇక్కడ ఉన్నారో, ఎవరి కోసం అయితే ఉన్నారో, మన హీరో ఆయన తీసిన ప్రతి సినిమాతో ఆడియన్స్ హృదయాల్లోకి చేరుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మంచి సినిమాలు తీస్తూ ఉన్న మన బంగారం, మన అబ్బ వరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ద లెజెండరీ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం, గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం, జల్లులో హాయిని చూడాలంటే.
టీం అందరినీ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రేమ్ అదిరిపోయింది సార్ ట్రైలర్ లానే. థ్యాంక్ యూ. మనకి లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ లైక్ ది పుష్పాని అందించిన మైత్రేయ్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ఫౌజీ పోస్టర్ అదిరిపోయింది సార్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఫౌజీ. ఈ సందర్భంగా చూడండి, అది ఒక కోయిన్సిడెన్స్ లాగా అయింది. మా పుష్ప 2 సినిమాకి ఇప్పుడే నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లేకి సుకుమార్ గారికి, ఇంకోటి మధు కాస్ట్యూమ్స్కి, రెండిటికి నేషనల్ అవార్డు వచ్చినాయి. చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. సో ఇక్కడ కాకతాళీయంగా మేము అల్లు సినిమా AAAకి వచ్చాము. కరెక్ట్గా అదే మా హీరో గారి సినిమాకి అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సో ఇంకా మన సినిమా చెన్నై లవ్ స్టోరీ మీరు చూశారు. ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్లు అన్నీ స్టార్టింగ్ ఆ ప్రోమో ఏదైతే గ్లిమ్స్ లాగా వేసారో అక్కడి నుంచే ఆ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు చాలామంది. అలాగే నేనైతే చాలా హ్యూజ్ ఫ్యాన్ చెన్నై లవ్ స్టోరీకి. అలాగే ప్రతి కంటెంట్ ఏది వదిలినా అన్నీ కూడా చాలా 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 మంచి రీచ్లోకి వెళ్ళింది. చాలా పెద్ద హిట్లు అయినాయి. అలాగే సినిమా కూడా ఎవరిని అడిగినా ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమా. అందుకే వాళ్ళకి అంత గుండె ధైర్యం ఆ సినిమాలో కూడా వేసారు ఆల్రెడీ. కల్ట్ క్లాసిక్ సినిమా ఈజ్ రిలీజింగ్ ఆన్ సో అండ్ సో డేట్ అని. వాళ్ళ గట్స్కి చాలా చాలా నేను వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఆల్సో కమింగ్ టు అవర్ హీరో కిరణ్ అబ్బోరం గారు, చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ని నేను ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన హీరోలందరి జర్నీలో చూస్తే, కొంతమందిని ఉన్న ఎగ్జాంపుల్గా చూస్తే, నాని గారిని న్యాచురల్ స్టార్ అన్నారు. అంటే ఏంటి, న్యాచురల్ యాక్టింగ్ చేస్తారనే దాన్ని అందరూ నిజంగా ఎవరైతే ఆ పేరు పెట్టారో చూస్తే నిజంగానే ఆయన యాక్టింగ్ అలాగే ఉంటుందిగా, న్యాచురల్గా ఉంటుందా అని. అలాగే నాకు కిరణ్ యాక్టింగ్ చూస్తుంటే ఈయన ఒరిజినల్ స్టార్ అని పెట్టాలని ఉంది. ఆ యాక్టింగ్లో
ఆ యాక్టింగ్లో ఎంత ఒరిజినాలిటీ ఉంటుందంటే ఎటువంటి ఫేక్నెస్ కానీ ఏమి ఉండదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ కిరణ్ ఇంకా నాకు తెలుసు ఈ సినిమా నెక్స్ట్ సినిమాతో ఇంకా మనం ఇక వెళ్ళి ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితులు అయితే ఉండడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ నేను ప్రామిస్ చేస్తున్నా, మా సినిమా కిరణ్తో తీయబోయేది ఎప్పుడైనా ఇది అనుకున్నా సరే కూడా దాంట్లో ఒరిజినల్ స్టార్ కిరణ్ అవ్వారు అని వేసుకుంటాం. సో దట్ ఈస్ హిస్ యాక్టింగ్ క్యాపబిలిటీ అండ్ హిస్ ఒరిజినాలిటీ. సో ఏది చూసినా ఆల్రెడీ చూసి మళ్ళీ చూస్తుంటే ఎంతో బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే గౌరీప్రియ గారు, షీ హాజ్ ఆల్సో డన్ ఫ్యాబులస్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమా చూస్తే ఏదో గ్లామరు సాంగ్స్ ఇది కాదు, ఏదో హిడెన్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తుంది. అందరూ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనేది నేను నమ్ముతున్నాను. అలాగే ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ పేరుని ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. అందరికి పేరున క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్, ఎస్కేఎన్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ ధీరజ్, మా సాయి రాజేష్, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అన్న మీరు వెళ్ళొద్దు, మీరు ఆగాలి. మీకోసం సార్ స్పెషల్ ఒకటి ప్లాన్ చేసాం. యాక్చువల్లీ డైరెక్టర్ రవిని పిలవబోయి మిమ్మల్ని పిలిచారు. సార్ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఎస్కేఎన్కి స్పెషల్గా మీరు రావడంతోనే మాకు ఆ కిక్ వచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సార్ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ, మీరే మాట్లాడాలి సార్. కాదు, ఇప్పుడు నేను మాట్లాడి వెళ్ళిపోతాను, మరి తర్వాత కేక్ కట్ చేస్తారా? కేక్ రెడీగానే ఉందా? సార్ సారీ టు ఇంటరప్ట్, ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇది నేను అడగట్లేదు, టీం అడగమన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ లవ్ తోపు కాదు అని. మీరేమనుకుంటారు, ఫస్ట్ లవ్ తోపా కాదా సార్? ఊరుకో అమ్మా. అంటే నేను చిన్నప్పుడు లవ్ చేసే వయసులో చెన్నైలో ఉన్నాను. నేను చెన్నైలో చదువుకున్నాను. లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? లవ్ చేయడానికి ఏజ్తో పని ఏంటి సార్? అంటే చెన్నై లవ్ స్టోరీ అంటే కనెక్ట్ అవుద్ది కదా అని. అంటే చెన్నైలో లవ్ స్టోరీ ఉందా సార్ అని ఎవరో అటువైపు నుంచి వచ్చింది. అవును, ఈ మధ్య యాంకర్లు కూడా హీరోయిన్ లాగా అయిపోతే ఎలాగా? సార్ యాంకర్లు కూడా హీరోయిన్ లాగా కనపడుతున్నారు. ఓకే సార్, ఈ ఒక్క మాటతో మిమ్మల్ని క్వశ్చన్ అడగడం ఆపేస్తాను. యు మే ప్లీజ్ టాక్ నో. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్లో యాక్ట్ చేస్తావా సార్? మనం చూసిన ఈ ట్రైలర్ చూస్తే డెఫినెట్గా చాలా ఎమోషనల్గా ఇది హిట్ అయిపోయే సినిమా అనేది ట్రైలర్లో అనిపిస్తుంది. అందులో అనుమానం ఏమీ లేదు. నీకు వినపడుతుందా నేను చెప్పిన మాట? ట్రైలర్ సూపర్గా ఉంది. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ ఫిల్ము. ఏదో వీళ్ళు గబుక్కని చూసి కల్ట్ క్లాసిక్ అని వేసారు ఏంటి, ముందే క్లెయిమ్ చేశారేంటి అని అనుకున్నాను నేను. అది డెఫినెట్గా అలా అవుద్ది అని అనిపిస్తుంది. ఈ కథ కూడా నాకు తెలుసు. నాకు డైరెక్టర్ కన్నా ముందు రాజేష్ నాకు తెలిసినాడు. అంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను రావడానికి ఒక సందర్భం ఏంటంటే, రాజేష్ ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలిసినాడు, శిరీష్ ఫ్రెండు. ఆ తర్వాత కిరణ్ గీతాష్లో మనకి సినిమాలు చేసిన మనిషి. తర్వాత ఈ పాప లవ్ డార్లింగ్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందయా. నాకు ఆహాలో ఇది వరకు చేసింది. అలాగే రవి ఎక్కడ? రవి టాలెంట్ చాలా ముందే గ్రహించి ఎస్కేఎన్
మన సాయి రాజేష్ వీళ్ళందరూ నాకు రికమెండ్ చేసి నాతోటి ఒక వెబ్ సిరీస్ కూడా చేయించారు ఈయనతోటి. బ్రహ్మాండంగా చేశాడు. నీ దగ్గర టాలెంట్ ఉందని ఇప్పటి నుంచో కనపడిపోయిందా? ఆల్ ది బెస్ట్ యూ. సో టు ద క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్. ఈ 24 తోటి యూ విల్ ఆల్ బీ ఇన్ ఎ గ్రేట్ లైట్. ఐ విష్ యూ గుడ్ లక్. రవి గారు ఈ సినిమాకి వెన్నెముక, ఎవరికి కనపడరు, చాలా ఎంకరేజ్ చేసిన మనిషి అన్నట్టుగా. కాదే ధీరజ్, ఎస్కేఎన్, నువ్వు మీ ముగ్గురు గీతార్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. కిరణ్ మనిషి ఓకే. ఏంటి కిరణ్, చాలా ఉద్వేగమైన ఫ్యాన్స్ని సంపాదించావు. మన రవి గారు చెప్పినట్టు చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడమే కాకుండా న్యాచురల్గా మనతోటి ఏ రకమైన హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా లేకుండా అందరితో కలిసిపోయి అంత న్యాచురల్గా ఉండే మనిషి. అతనికి ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ఆ గ్రాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ వెరీ సూన్. ఈజ్ ఆల్రెడీ దేర్ ఆఫ్. విష్ ఎవ్రీవన్ ఆల్ గుడ్ లక్ అండ్ పర్టికులర్లీ సాయి రాజేష్, నువ్వేంటో ఈ సినిమాకి నాకు తెలుసు. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో 107 రోజులు తీశారా ఈ సినిమాని. అంటే మామూలు ఈ సినిమాలు 40-50 రోజుల్లో తీస్తారు, దీన్ని 107 రోజులు తీశారంట. అంటే నేను ఎంత బాగా తీసారని చెప్పడానికి చెప్తున్నాను, అలా చూస్తావేంటి? సో చూసుకుని ఆ నచ్చంది మళ్ళీ తీసుకుని అలాగా ఈ సినిమాని నచ్చేదాకా తీశారన్నట్టుగా నాకు అర్థమవుతుంది. అందుకని రవి, ఇప్పుడు నేను నిన్ను బుక్ చేయాలి, భయం వేస్తుంది. 104 ఆల్ ఆఫ్ యూ వెరీ 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 గుడ్ లక్. నేను రవి గారి కేక్ కట్ చేసి వెళ్తాను. రవి కాదు, అనుకోకుండా భలే ఇరుక్కున్నాను. అండ్ ఇప్పుడు ఈ అద్భుతమైన లవ్ స్టోరీని మనకి తెరకు అందించిన ద డెబ్యూటెంట్ డైరెక్టర్, ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్క్ క్రియేట్ చేసుకోబోతున్న రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ ఎవ్రీవన్, ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ని సక్సెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ ప్రామిస్ యూ వన్. ఓకే ఓకే, కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ, సారీ ఒరిజినల్ స్టార్ కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా, అది బాగుందన్న టైటిల్, సెట్ చేసేయండి అన్న. రేపు వేయించానా టైటిల్స్లో? డన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కిరణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ అండ్ గౌరీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ఇంకొక వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. నేను మామూలుగానే ఏం మాట్లాడను,
లాస్ట్కి వచ్చింది 2 లైన్లు, అది కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో ఒకటే చెప్తా, ప్లీజ్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ మళ్ళీ. సో ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, మొన్నటి వరకు స్పీచెస్లో వాటిల్లో కొంచెం భయపడేవాడిని, ఎందుకంటే మా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఇంకో 3 రోజుల్లో షూటింగ్ ఉండేది. సో ఆ షూటింగ్లో ఏమవుద్ది, అన్నీ కరెక్ట్గా అవుతాయి లేదా, ఇన్ని టెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఇంకేం లేదు, ఇంకో 2 డేస్లో సినిమా కూడా ఇచ్చేస్తున్నాం. 2 డేస్ కూడా కదా, రేపే ఇచ్చేస్తున్నాం ఓవర్సీస్కి. సో ఇన్ని రోజులు ఏముండేదంటే, సినిమా, నా కెరియర్, ఇవన్నీ పక్కన పెడితే నన్ను నమ్మి ప్రొడ్యూసర్లు ఇంత డబ్బు పెట్టారు. సో అది ఏమవుద్ది, నన్ను నమ్మి ఒక హీరో హీరోయిన్ ఇద్దరు 100 డేస్ స్పెండ్ చేశారు. సో అది ఏమవుద్ది, సో వాళ్ళ కెరీర్లు ఏమవుతాయి. సో ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం అంతా స్పాయిల్ అయిపోద్దా అనే టెన్షన్ ఉండేది. సో అది పోయింది కూడా ఎప్పుడంటే, ఒక 15 డేస్ బ్యాక్ క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ షూట్ చేసాం. సో నాకు తెలిసి కిరణ్ అన్నకి, గౌరీకి, ప్లీజ్ మర్చిపోతాను ప్లీజ్. సో నాకు తెలిసి కిరణ్ అన్నకి, గౌరీకి నేను నరేషన్ చెప్పినప్పుడే క్లైమాక్స్ గురించి వాళ్ళకి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. సో మా కోఆర్డినేటర్ ఎప్పుడు క్లైమాక్స్ తీద్దామన్నా పుష్ చేసామని ఇంక లాస్ట్ అదే ఇంక తీయాల్సి వచ్చింది. సో ఆ క్లైమాక్స్ తీసిన తర్వాత ఇన్ని రోజులు నేను మోసిన బరువు ఏదైతే ఉందో, నివి అండ్ స్టీవెన్ అనే క్యారెక్టర్స్ బరువు, వాళ్ళ ఎమోషనల్ డెప్త్, ఇదంతా ఏదైతే ఉందో, ఒక్కసారి ఆ ఎమోషనల్ డెప్త్ ఏదైతే ఉందో, ఒక్కసారి స్వాములు ఇరుముళ్ళు తీసి అక్కడ కింద పెడతారు చూసారా. సో ఆ టైప్లో అది ఎలా దించేసి ఆ రోజు నుంచి ఫుల్ స్ట్రెస్ ఫ్రీ అయిపోయా. సో ఐ కెన్ ప్రామిస్ యూ వన్ థింగ్, ట్రైలర్ మీకు నచ్చితే కనుక సినిమా దానికి 2 ఇంతలు నచ్చుతుంది. ఎందుకంటే ట్రైలర్లో మేము రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. యూ విల్ హ్యావ్ సో మెనీ సర్ప్రైజెస్ ఇన్ ద ఫిల్మ్. సో అవన్నీ మీరు థియేటర్లో చూసిన తర్వాత ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. సో ఎస్కేన్ అన్న ఫ్యాన్స్ అందరికీ హాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఒకటే చెప్తా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఎస్కేన్ అన్న పేరు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇంత నమ్మినందుకు. నాకు తెలిసి డబ్బులుంటే ఇంత టార్చర్ ఉంటుందని నాకు తెలియదు. ఇన్ని రోజులు అరిచేవాళ్ళు కానీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఒకే ఒక మాట చెప్తా, నా ప్రొడ్యూసర్స్ ఎస్కేన్ అన్న అండ్ సాయి రాజేష్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారి గురించి చాలా చాలా నమ్మకం పెట్టుకున్నారు నా మీద. నాకు తెలిసి డబ్బులుంటే మా నాన్న కూడా నా మీద ఇంత డబ్బులు పెట్టారని నేను నమ్మను, పెట్టరని అనుకుంటున్నా. సో నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మిగిలిన విషయాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆన్ 24th ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ రోల్ ప్లే చేయబోతున్న త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒరిజినల్ స్టార్ అయితే 100% నాకు నచ్చింది. అసలు అదిరిపోయింది. నాకు రాజువారు రానివారప్పటి నుంచి కిరణ్ గారు పరిచయం. ఆ రోజు ఎలా ఉన్నారో ఈరోజు కూడా తను అలాగే ఉన్నాడు. సో ఐ థింక్ అది స్టిక్ అయిపోవడం బెటర్ అనుకుంటాను. ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ వచ్చి నాకు ఒక ఫుల్ బాటిల్ విస్కీ ఇవ్వు అని ఒక సీన్ రాయగలిగితే అది సాయి రాజేష్ తప్ప ఇంకెవరు లేరు అన్నది నా స్ట్రాంగెస్ట్ నమ్మకం. ఏం డైలాగ్ సార్, ప్రతి లవ్ స్టోరీ ఒకేలా ఉంటే చరిత్ర ఒప్పుకోదని ఇంకెవరు రాస్తారు. ఇట్స్ బ్యూటిఫుల్ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్. చెన్నైలో అల్లు అరవింద్ గారు చెప్పినట్టు నాకు కూడా చెన్నైలోనే లవ్ స్టోరీలు ఉండేవి కాలేజ్ చదివేటప్పుడు. ఫస్ట్ పోస్ట్ చూసినప్పుడు అనుకున్నా ఏంటి చెన్నై లవ్ స్టోరీ సినిమా వస్తుంది మనం లేమేంటి అని. సో ఈ టీంలో చెన్నై లవ్ స్టోరీ టీంలో లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చా. ఇంపాక్ట్ ఇచ్చానా లేదా అని థియేటర్లో చూస్తే తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడానికి మేము హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్ ఫ్యాన్స్ ఉంటారు, ఐటమ్ డాన్సర్ ఫ్యాన్స్ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు అంటే ఈ సినిమా
ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ చాలా మాట్లాడతారు, బట్ ఈరోజు చెప్తున్నా సార్, బొమ్మ బ్లాక్ బస్టర్, దేవుడిని కోరుకుంటున్నాను. ఇట్స్ అ హ్యూజ్ 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 హిట్. అండ్ రవి గారు, మీ గురించి సినిమా తర్వాత మాట్లాడడం మచ్ బెటర్. ఒక చాలా పెద్ద డైరెక్టర్గా రాబోతున్నారు, ఒక పెద్ద డైరెక్టర్ని చూస్తున్నారు. ఈరోజు ఆయన మీ ముందు చేతులు కట్టుకొని చాలా నార్మల్గా ఉన్నాడు. నెక్స్ట్ సినిమా వచ్చిన తర్వాత ఎంత పెద్ద డైరెక్టర్ మీకు తెలుస్తుంది. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ నవీన్, నరేష్, పూజ, మహి, సిరి ఏదో సిరి వల్ల మాకు మంచి అదృష్టం. సిరి నాతో ఉన్న సినిమాలన్నీ ఆడుతున్నాయి అబ్బా, సిరికి వచ్చావు. అండ్ గౌరీ, చెప్పు సిరి, ఈ సినిమాలో నీకు పేరుగా నువ్వు కాదు, ఎవరు లేరు పేరు. ఏంటి రవి గారు, ఎవరైనా పెట్టాల్సింది కదా. సినిమాలో చెప్తున్నా. ఓకే, సారీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్. అండ్ గౌరీ అసలు ఏం యాక్ట్ చేసి, అసలు నటన. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా వాళ్ళని దేవుని కోరుకుంటున్నాను. జూలై 24 సినిమా రిలీజ్ అవుతుంది. వేరే పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కానీ కిరణ్, నేను ఇందాక చెప్పినట్టు, నేను ఇందాకే చెప్పా, హ్యాట్రిక్ డార్లింగ్. హ్యాట్రికా కాదా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ త్రిగుణ్ గారు. సాయి రాజేష్ గారు పిక్ చేసుకున్న ప్రతి లవ్ స్టోరీలో ఒక డీప్ ఎమోషన్ ఉంటుంది. కలర్ ఫోటోలో మన అందరి హృదయాల్ని కదిలించి బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నా. ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం, ఎందుకనేది మీకు ప్రీమియర్స్ చూసిన రోజున అర్థమవుతాయి. సో ఎక్కడ కథ రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేయాల్సి వచ్చింది. ఆ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఒక్కటి చెప్తా, నిన్న నాకు మామూలుగా ఈ సినిమా చాలా ప్రశాంతంగా అయిపోతుంది, అన్నీ మంచిగా జరిగిపోతాయి అనుకుంటున్నాను. ఎక్కడో మధ్యలో చిన్న డిప్ ఇలా కానీ నిన్నటి నుంచి ఇట్లా మనసు తృప్తిగా నిండిపోయింది. ఎందుకంటే నిన్న కొంతమంది బయట వాళ్ళు సినిమా చూశారు, సినిమా చూసి ఇంత మంచి సినిమా తీశారని రవిని ఒక 15-20 నిమిషాలు ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ అవుతాం తను పొగుడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. రాత్రి నేను హ్యాపీగా నిద్రపోయాను, మంచిగా పనిచేశాను. మీరు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ చూస్తారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నేను ఒక ఇద్దరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. ఒకళ్ళు ఇంత కష్టమైన ట్రైలర్ని కట్ చేసిన సుధాన్. సో చాలా దాదాపు 2-3 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, అసలు కథ చెప్పకుండా ఎలా ట్రైలర్ కట్ చేయాలి, మీ అందరికీ ఎలా కనెక్ట్ చేయాలని సుధాన్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో అది నా పిల్లరా మూమెంట్ ఎలా అయితే బేబీలోనో దీంట్లో, అంటే కథ అలాంటి క్యారెక్టర్ కాదు, యాక్చువల్లీ చాలా మంచి క్యారెక్టర్. మీన్ వెరీ సర్ప్రైజింగ్ రోల్. పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చూస్తే మీ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి అవుతాడు త్రిగుణ్. నేను ఈ కథ రాసుకున్నప్పుడు నా ఫస్ట్ చాయిస్ త్రిగుణ్. నేను రవికి చెప్పాను, రవి త్రిగుణ్ ట్రై చేద్దాం. తనకు అప్పుడు ఒక హిట్ వచ్చింది, అడగచ్చా లేదా అనుకున్న. మేము ఇద్దరం దాదాపు 15 ఏళ్ళ నుంచి పనిచేయాలనుకుంటున్నాం అనుకున్నాం. తర్వాత ఫైనల్లీ మళ్ళీ రవికి కూడా అనిపించింది, అడగగానే ఇటువంటి నా మీద ఇష్టంతో ఈ సినిమా చేశాడు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ అన్న కిరణ్ గారు, గౌరీ అండ్ మా సిరి, నా ఫ్రెండ్ పూజ, ఫ్రెండ్ మహేష్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మాకు డబ్బులే ఎక్కువే ఖర్చు పెట్టలేదు సినిమా, డైరెక్టర్ మాకు తక్కువ రోజులు చేసే ఛాన్స్ ఇవ్వలేదు, అంతే. సో
ఇంతకు ముందు కూడా చెప్పాను, బేబీ నేను 85 రోజులు తీశానని ఎస్కే మా ప్రొడ్యూసరు డైరెక్టర్ మీద ఒక పెద్ద మనిషి ఉండాలి అని చెప్పి ఇతన్ని పంపించారు. సో ఆ శాపం తగిలింది ఎస్కేఎన్కి. ఆ శాపం తగిలి ఈరోజు ఆ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తే 105 రోజులు తీశాడు. 160 కాల్ షీట్లు చెప్పాలా మరి. సో అది సో ఎస్కేఎన్ ఎప్పుడు ఇంకోసారి ఇలాగా మీరు డైరెక్టర్ల మీద ఇలానే జరుగుతుంది. అండ్ కిరణ్ గారు, గౌరీ గారు, అండ్ మీరు ఇప్పటివరకు చేసింది ఒకటి, రాబోతున్న సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలనే ఉందన్న. అండ్ మీరు యాక్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఆ ఫ్రూట్స్ మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఎవ్రీ డే మురిసిపోతున్నామని. ఇంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు. అండ్ మేము సినిమా ఇప్పుడు చూపించాలని వెయిట్ చేస్తున్నాం. లవ్ యూ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. మీ నేషనల్ అవార్డ్ స్ట్రీక్ ఈ సినిమాతో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన అచ్చ తెలుగు అమ్మాయి, అక్కడ తమిళ్లోను ఇక్కడ తెలుగులోను నాన్ స్టాప్ హిట్లు కొడుతున్న మన శ్రీ గౌరీ ప్రియాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఐ లవ్ యూ టూ, ఐ లవ్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ముందుగా మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అల్లు అరవింద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ సినిమా మెయిల్ ఆయన ఆహాలోనే మొదలైంది. అండ్ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఆయన రావడం, ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ రవి గారు, మా సినిమా పూజకి ఆయన వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆయన జర్నీ మా సినిమాతో కంటిన్యూ అవుతూనే ఉంది. సో రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. చెన్నై లవ్ స్టోరీ, వా, ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. సో ఇట్స్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ సినిమాకి యాక్చువల్లీ నిజంగా రాజేష్ గారు చెప్పినట్టు ట్రైలర్ కట్ చేయడం నిజంగా చాలా కష్టమైన పని. ఈ సినిమాలో కొన్ని పాయింట్లు చెప్పకుండా ఎలా చెప్తారు అనే క్యూరియాసిటీ నాకు కూడా స్టార్టింగ్ నుంచి ఉండింది. బట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎంత బాగా అనిపించిందంటే నాకు తెలిసి ఎక్కడ ఏ ట్విస్ట్ ఉంది అని. సో ఐ వాజ్ ట్రైయింగ్ టు డీకోడ్ ఇట్. బట్ బ్యూటిఫుల్ ట్రైలర్. అండ్ ఎవరైతే మీరు చెప్పారో కట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తరఫు నుంచి యాక్చువల్లీ ఇప్పటి వరకు ఒక 1 year అయింది మా జర్నీ స్టార్ట్ అయ్యి. పాటల ద్వారానే మాట్లాడుకున్నాం. మరి ట్రైలర్లో మా మాటలు నచ్చాయా? కాదు, నాకు ఒక డౌట్. ఎగ్జాక్ట్లీ కాదు ఒక డౌట్. ఆగండి బ్రో. అట్లా కాదు. ఇప్పుడు ట్రైలర్లో ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది, అది తమిళ్లో ఉంది. మీకు అర్థమైందా లేదా అనేది నా క్వశ్చన్. అర్థం కాలేదా? కానీ ఎమోషన్ అర్థమైంది కదా. తమిళ్ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి డార్లింగ్, ఎమోషన్ ఒకటే కదా అంతే. సో ఈ సినిమాకి అద్భుతమైన పాటలు అందించిన మణి శర్మ గారికి, ఆ పాటలకి అందమైన మాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్చువల్లీ సినిమాలో చాలా దాచాము, అన్ని హాల్లోనే చాలా సస్పెన్స్లు, చాలా ట్విస్ట్లు, టర్న్స్ చాలా ఉన్నాయి. అన్ని హాల్లో చూసుకుందాము. July 24th వస్తున్నారు కదా, గట్టి కొడుతున్నామా? ఎస్, థ్యాంక్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ట్రైలర్ డైలాగ్ సాంగా, ట్రైలర్ డైలాగా వినపడట్లా. కుదిరితే 2 ట్రైలర్ డైలాగ్. సో అక్కడ ఆయన ఏమంటారంటే, చూడరా అమ్మాయి మందు కొనుక్కోవడానికి వచ్చింది అంటారు. నేను తమిళ్లో 100 ఉనకన్నా అన్నారు అంటారు. సీ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ గారు. అండ్ ఇప్పుడు మన కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిన్నే సినిమా ఒక 4 చూశారు. నలుగురు బయటికి వచ్చిన తర్వాత ఎస్కేఎన్ గారితో కల్ట్ సినిమా మళ్ళీ తీసామన్నారు. అప్పటి నుంచి ఎస్కేఎన్ గారు అసలు ఎవరి మాట వినట్లేదు. నైట్ అయితే చొక్కా అయిపు తిరిగేద్దాం అన్నంత రేంజ్లో ఉన్నారు.
నిజంగా చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ ప్రేమ కథ, ఇలాంటి ప్రేమ కథ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాలేదు. ఇది బెస్ట్ క్లాసిక్ ఫిలిం అవ్వబోతుంది. ఇది మా అందరి కెరియర్స్కి పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. నెంబర్ల గురించి తర్వాత ఫంక్షన్లలో మాట్లాడదాం. కిరణ్ అబ్బవరం గారు అయితే నేను చెప్పాను, ప్రాణం పెట్టి చేశారు. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమానే. ఆయన యాక్టింగ్ పీక్స్ ఈ సినిమా. మీకు సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చాక మీ మైండ్లో ఒక్కళ్ళే కనబడతారు, కిరణ్ అబ్బవరం గారు. అసలు మనల్ని వదిలి వెళ్ళరు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అది ఆయన చెప్తారు. బట్ అలానే అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ని మైండ్లో ఉంచి హీరో వదిలేసి వెళ్ళడు. హీరో అలా కుర్చీ వేసుకొని కూర్చుంటారు. లాస్ట్ ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బవరం ఈ సినిమా తర్వాత మన అందరం మన గుండెల్లో ఉండిపోతారు, అది పక్కా. ఒరిజినల్ స్టారా? వేసేద్దాం, వేసి పడేద్దాం. లాస్ట్ టైము బేబీ సినిమా ట్రైలరు నాకు ఇవాళ చాలా నాస్టాల్జియా కొడుతుంది పొద్దునుంచి. లాస్ట్ టైం బేబీ సినిమా ట్రైలర్ 1 డే ముందు ట్రైలర్ రెడీ అయింది. ఎక్కడ లాంచ్ చేద్దామంటే త్రిపుల్ అడిగాం. అప్పుడు కూడా స్క్రీన్ 1, స్క్రీన్ 5 అడిగాం, లేదు దొబ్బేయమన్నారు. ఆ రోజు కూడా స్క్రీన్ 3 ఇచ్చారు. ఆ రోజు కూడా ఇవాళ కూడా అనుకోకుండా సేమ్ నిన్ననే ట్రైలర్ లాంచ్ అయ్యి రెడీ అయ్యి అడిగాము, సార్ అన్ని స్క్రీన్స్ ఫుల్ ఉన్నాయి, ఇది ఒకటే స్క్రీన్ ఉందన్నారు. నేను ఆలోచించకుండా ఎస్ చెప్పా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇదే జరిగింది నాకు. లాస్ట్ టైం ట్రైలర్కి వస్తున్నప్పుడు వర్షం పడింది, ఈరోజు కూడా సేమ్ లోపలికి వస్తున్నప్పుడు వర్షం పడింది. నిజం. సో అసలు ఈసారి కూడా 100 ఆల్రెడీ చూసాం బ్రదర్, 100కి మించి వెళ్దాం, అప్పుడే కదా మనం ఏంటో తెలిసేది. మిగతా అన్నీ మనం నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడుకుందాం, ల్యాగ్ లేకుండా హీరో దగ్గరికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈయన కల్ట్ ఫాలోయింగ్ ఏంటండి? నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ పాటికి అర్థమైపోయింది. ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ట్రోల్స్ని అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాంకర్లకి హోస్ట్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్, హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిపుల్ ఏ అన్నీ చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మనం గ్యారంటీగా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 మంత్ నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటారు యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు బయట మీరందరూ అరిచిన ఇదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను
AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు ఒక కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయిరాజ్, నా మిత్రుడు. సో మీరిచ్చే ఈ ప్రేమ, చప్పట్లు, ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బర్త్డే. థ్యాంక్స్ సాయి రాజేష్. థ్యాంక్ యూ. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే, జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ AAA కట్టముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్కి వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 వీక్స్ నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ బిట్ వేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇదైపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బోరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే ర్యాంప్ సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్లో ఆయన అన్న మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బోరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినో ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలామంది కిరణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు కుక్కడపల్లి తెలుసు, కుక్కడపల్లి మెట్రో తెలుసు, JNTU తెలుసు, అన్నీ మియాపూర్ అన్నీ తెలుసు. థ్యాంక్ యూ. నాకేం తెలిసినా మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టినా సరే రచ్చగెలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో హిట్లు కొట్టి మళ్ళీ తెలుగుకి వచ్చిన గౌరీప్రియ గారికి, ఆవిడ ఒక మిస్ హైదరాబాద్, ఒక అథ్లెట్ అన్ని నిర్ణయాలు తెలిసింది నాకు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు. నేనైతే ఏంటి, సాయిరాజ్ గారు ఏంటి, మేము చేసే సినిమాలన్నింటిలో కూడా తెలుగు అమ్మాయిలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు. సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్కుతారని ఆశిస్తున్నాను. అలాగే నా తమ్ముడు రవి నంబూరి వైజాగ్ వాస్తవుడు అయినప్పటికీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉండాడు. సో తను అద్భుతమైన దర్శకత్వం, ఒక 10 సినిమాల డైరెక్టర్లా పనిచేశాడు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ డైరెక్షన్. అలాగే మనం చూసిన ఎన్నో 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 కల్ట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సంగీతం మిమ్మల్ని అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుందంటే దానికి కారణం మణిశర్మ గారు. అలాగే సింగిల్ కార్డుతో ఆ సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ గారు. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన అట్లీ, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సినిమాలో చేస్తున్న, రాకాలో చేస్తున్న సిరి హనుమంత్ గారు, అలాగే పెద్దలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నవీన్ గారు, అందరికీ కూడా స్నేహితుల క్యారెక్టర్లకి అందరికీ కూడా మళ్ళీ కొడతామే ఏంటి. సో అందరికీ కూడా పేరున ఇది చేస్తున్నాను. అలాగే గర్ల్ ఫ్రెండ్తో రీసెంట్గా సక్సెస్ అందుకుని మాకందరికీ మా వెంట ఉండే మా బ్రదర్ ధీరజ్ మొగల్నేని ఈ సినిమా కో ప్రొడ్యూసర్. అలాగే అల్లు అరవింద్ గారు, మేము ఏ సినిమా చేసినా ఆయన ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని అందించి అల్లు అరవింద్ గారికి. అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సంస్థ. ఈ ఇందాకే నేషనల్ అవార్డ్స్ అనుకుంటే పుష్పతో 2 అవార్డ్స్ వచ్చినాయి. సో మైత్రి రవి గారికి హ్యాపీ బర్త్డే. సో ఇద్దరికి కూడా, ఎందుకంటే లోకాలు చాలా ఉంటాయి, పాతాళ లోకం, నాగలోకం, గంధర్వలోకం, ఇలా దేవలోకం. ఈ అన్ని లోకాల పైన ఉన్న లోకం ఏంటంటే దేవలోకం. ఆ లోకంలో ఉండే 2 వ్యక్తులు ఎవరంటే
మైత్రి నవీన్ గారు, రవి గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ సపోర్టింగ్ అవర్ జర్నీ. నాకు మీ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది, బట్ ఎస్ 23rd ఈవినింగ్ నుంచి మీకు చెప్తున్నాను కదా, కంపారిజన్స్ ఉండవు. క్లారిటీగా చెప్తున్నా, షూరిటీ ఇస్తున్నా, ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే మేము సాంగ్స్లో ఎక్కువ రివీల్ చేయలేము, ట్రైలర్లో ఎక్కువ రివీల్ దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే బై నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయిరాజ్ గారు. సో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేలో మేము ట్రైలర్ కూడా మీకు ఏం చూపించామో దీనికి 100% మించి సినిమా లేకపోతే ఇంకోసారి AAAలో నేను ఈ మైక్ పట్టుకుని ఎప్పుడో స్పీచ్ అవ్వను. అందుకే చెప్తున్నా, 23rd ఈవినింగ్ నుంచి క్లారిటీగా చెప్తున్నా. కిరణ్ అబ్బోరం గారి సినిమాల కెరీర్లో అన్ని సినిమాలు ఒక మౌంటైన్స్ అయితే దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే ఎవరెస్ట్. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఇప్పుడు ఏం చెప్పినా ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీరు కమ్బ్యాక్ అవుతారు. నేను కాన్ఫిడెంట్తో క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా మనం అందరం వెయిట్ చేస్తున్న వాళ్ళు, అండ్ నేను ఎక్కువ మాట్లాడను, ఒక్కటే ఒక మాట, ది ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బోరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ముందుగా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన రవి గారికి సార్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ అలాగే అరవింద్ గారికి ఎప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు అరవింద్ గారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అనుకోండి, లేకపోతే నా ఫ్యాన్స్ అనుకోండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత కలగా నడుస్తుంది ఈవెంట్ అంతా. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంత మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తమ్ముడు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఏం తమ్ముడు ఏంటి మాట ఇస్తున్నా తమ్ముడు, కాన్ఫిడెంట్ హ్యాట్రిక్ కొడుతున్నాం. మా టీం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నిజంగా ఏ ఈవెంట్ జరిగినా చెన్నై లవ్ స్టోరీ ఇంత పాజిటివ్గా, ఇంత వైబ్గా, ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా వెనకాడట్లేదు సినిమాని తీసుకెళ్లే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్కేఎన్ గారికి, సాయిరాజ్ గారికి, మా ధీరజ్ అన్నకి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఈవెంట్కి వస్తుంటే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను, ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా చెప్పే ముందు రవెన్న, థ్యాంక్ యూ సో మచ్ రవెన్న ఫర్ ఎవ్రీథింగ్. అయిపోయింది తమ్ముడు, అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది తమ్ముడు, అయిపోయేది. అంటే నేను ఇంతకుముందు నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇంతకుముందు చెప్పాను, చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంకా మా ప్రొడ్యూసర్స్కి నేను సజెస్ట్ చేశాను అనమాట, సార్ ఏం టెన్షన్ తీసుకోవద్దండి, చెన్నై లవ్ స్టోరీకి మేము ట్రైలర్ కట్ చేయలేకపోతున్నాం, ట్రైలర్ కట్ చేయకన్నా మీరు July 24 సినిమా వేయండి, 23rd ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఎందుకు రారు, క్రౌడ్ అందరూ ఈ సినిమాకి ఆల్రెడీ ఉన్నారు, ఈ సినిమాని చూస్తారు, ఖచ్చితంగా థియేటర్కి వస్తారు ట్రైలర్ లేకపోయినా అని చెప్పాను. నాకు సినిమా మీద అంత నమ్మకం తమ్ముడు, నేను మాటగా ఇస్తున్నాను, మీరు వెయిట్ చేయొద్దండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, మీరు కాన్ఫిడెంట్గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్లో మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోయిన ఒక లవ్ స్టోరీ చూస్తున్నారు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది 2 రోజుల 3 రోజుల నెల లేకపోతే గంట అర్ధగంట నాకు తెలీదు, చాలాసేపు ట్రాన్స్లో ఉంటారనమాట. ఎలాంటి సినిమా చూసారా మనం అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశాడరా అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అర్థం కాలే తమ్ముడు. సరే తమ్ముడు, అంటే
వాడు బాగున్నాడు తమ్ముడు, వాడు బాగున్నాడు. థ్యాంక్ యూ. అంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఒకటే మాట, నేను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఇప్పటికే చాలాసేపు వెయిట్ చేశారు, మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. సినిమా ఎప్పుడెప్పుడు జూలై 23 ప్రీమియర్ ఎక్కడేస్తారు, ఏ నియరెస్ట్ థియేటర్ ఉంటుందో తెలియదు, కానీ దేనికోసం వెయిట్ చేయకన్నా సినిమాకి మీరు వెళ్ళిపోండి. చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ జూలై 23. ఐ నో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను కథ విన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ జరిగే ప్రాసెస్లో మ్యాజిక్ జరుగుతుందని చూశాను. షూటింగ్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ షాట్ మా చెన్నై లవ్ స్టోరీలో మేము తీసిన లాస్ట్ షాట్ అదే ఉంటుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, జూలై 23 దగ్గర నుంచి మీరందరూ అరే ఏంట్రా ఇంత బాగుందేంట్రా ఈ సినిమా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే అరే మా తెలుగులో మరో మంచి ప్రేమ కథ వచ్చిందని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ జూలై 23 సినిమాకి వెళ్ళిపోండి, ప్రీమియర్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసి మీ సపోర్ట్ అందించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హోస్ట్ శర్మిల సైనింగ్ ఆఫ్, ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం. జల్లులో హాయిని చూడాలంటే, వెలుగులో అందం చూడాలంటే, అది తొలిదా మలిదా నీకెందుకే. ఐ రిక్వెస్ట్ ద టీమ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. టీమ్ అందరినీ ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు, సార్ కిరణ్ గారు. సార్ హాయ్ సార్, గుడ్ హాయ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగా ఈ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ చూస్తుంటేనే ఖచ్చితంగా ఇది కల్ట్ క్లాసిక్. అంటే నిన్నటి వరకు మీరు చెప్తున్నప్పుడు చాలా అంటే ముందే ఇలా చెప్పేస్తున్నారు ఏంటి అని అనుకున్నాం, కానీ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్గా కల్ట్ క్లాసిక్ అవ్వబోతుందని తెలిసిపోయింది ఈ సినిమా. థ్యాంక్ యూ సో సో మచ్. కంగ్రాట్స్ ఫర్ ఆల్ టీమ్. సార్ ఏంటి అంటే సినిమా మొత్తం చూసుకున్నారు కదా, మీకు అంటే ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఏదైనా ప్రెజర్గా అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగేసరికి మీకు ఏమైనా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే డెఫినెట్గా కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉందా? ఏ మాత్రం ప్రెజర్ లేదు సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మీ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. నేను చెప్తున్నాను సార్, ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో సినిమా అయితే దానికి మినిమం 5 రెట్లు ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, సినిమా దానికి 5 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్. ఎస్కేన్ గారు, కంగ్రాట్స్ అన్న, బాగుంది ట్రైలర్. ట్రైలర్ అదిరిపోయింది. మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. కంగ్రాట్స్. ఏంటి అంటే ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? అంటే ఈ సినిమాలో ఇక్కడ టఫ్ పాయింట్ ఇది, జనాలు రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే ఒక ట్విస్ట్లు అలాంటి ఎన్ని ఉండబోతున్నాయి జనాలకు షాకింగ్ ఎలిమెంట్స్? ఫస్ట్ హాఫ్లో ఒక 3 బ్లాక్లు, సెకండ్ హాఫ్లో ఒక 5 బ్లాక్లు, ఒక 7-8 బ్లాక్స్ మాత్రం అందరూ చాలా ఎమోషన్గా ఇది నేను, ఇది నా జీవితం, ఇలా జరుగుద్దని, ఇలా జరిగితే ఏంటి అనేది అందరూ హుక్ అవుతారండి. ద క్రెడిట్ గోస్ టు నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే విన్నర్ సాయి రాజేష్ గారు. దాన్ని అంత అందంగా పోర్ట్రే చేసిన నా తమ్ముడు రవి నంబూరి.
దాన్ని అంత అందంగా ప్రజెంట్ చేసిన కిరణ్ గారు అండ్ గౌరీ. ఎస్కేఎన్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు ఎస్కేఎన్ గారు డైరెక్టర్ గారు సార్ అంటే ఎస్కేఎన్ గారు కానీ మన నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లే రైటర్ మన సాయి రాజేష్ గారు అంటే చాలా క్రియేటివ్ పర్సన్స్ మీ టీంలో ఉన్నారు. ఓ రకంగా కిరణ్ బోరం గారు కూడా డైరెక్టర్, నెక్స్ట్ ఆయన సినిమా కూడా ఒక డైరెక్షన్ చేయబోతున్నాడు. సో ఇంతమంది క్రియేటివ్ పర్సన్స్ మధ్య మీకు ఎంతవరకు క్రియేటివ్ ఫ్రీడమ్ లభించింది ఈ సినిమాకు? మీలో జరిగిన టఫ్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఖచ్చితంగా చాలా డిస్కషన్ జరుగుతుంటాయి. మీకు ఎంతవరకు ఫ్రీడమ్ లభించింది అనుకుంటుంది? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే చెప్పాలంటే స్క్రిప్ట్ గురించి అసలు వేరే ఎవరు ఇన్వాల్వ్ అవ్వలే, ఓన్లీ రాజేష్ గారు నేను మాత్రం ఆడుకునే వాళ్ళం. షూటింగ్ టైంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను ఒక్కడనే చేశా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అది అన్ని సినిమాలు జరుగుతుంది సార్. నేను డైరెక్టర్ అవ్వకముందు వేరే సినిమాలకి నేను వెళ్ళి ఎవరైనా అనిపించిన ఇన్పుట్స్ చెప్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో అది క్రియేటివ్గా అయితే పోస్ట్ ప్రొడక్షన్లో కలెక్టివ్ వర్క్ జరిగింది. సో విచ్ ఐమ్ హ్యాపీ, దానికి నేను హ్యాపీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నా, దానికి నేను హ్యాపీ కూడా. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు ఇక్కడ సార్, రిలీజ్కి ముందే ది చెన్నై లవ్ స్టోరీని కల్ట్ క్లాసిక్ అనేయడానికి అంత కాన్ఫిడెన్సా లేకపోతే అది గట్ ఫీలింగా? అంటే ఒకసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమా జూలైలో ఉంటుంది. నేను తెలివైన వాడినండి, ఎవరో నా దగ్గర నుంచి కొట్టేలేరు అంటాడు. తెలివైన వాళ్ళు ఎవరో చెప్పాలి సార్ అని అంటారు కదా. సో ఒక కల్ట్ క్లాసిక్ ఇచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేయాలి ఆడియన్స్ని. అది మనకు గుండెల్లో ఉంటే అది రిఫ్లెక్ట్ అవుద్ది. అందుకనే నేను క్లారిటీగా చెప్తున్నా, దిస్ ఫిల్మ్ గోయింగ్ టు బే క్లాసిక్. ఈసారి కూడా తొడగొడతారా? రిలీజ్కి ముందే తొడగొడతారా? థ్యాంక్ యూ. రిలీజ్కి ముందే తొడగొడతారా? ప్రివ్యూ అయ్యాకూడదు. ప్రివ్యూ అయ్యకూడదు. సార్ కిరణ్ సార్. హాయ్ సార్. సార్ గతంలో కూడా వచ్చినప్పుడు 4 సినిమాలు మీ సినిమాతో పాటు పోటీ పడినాయి. అప్పుడు కూడా మీరు వెనక తగ్గలేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం గారి సినిమా వస్తుంది 23వ తారీఖు, ఇప్పుడు కూడా వెనక తగ్గల. దీనికి ఆన్సర్ చేశారు, బట్ నాకు ఎక్కడ సంతృప్తి కరల. ఇది కాన్ఫిడెన్స్, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాయచోటి ధైర్యమో ఎక్కడ ధైర్యమో రాయలసీమ ధైర్యం అర్థం కావట్లేదు. కానీ బట్ ఒక మాట మీద నిలబడితే అదే మాట మీద ఉన్నారు. ఏంటి కాన్ఫిడెన్స్ అనేది అంతా? 100% సార్. అంటే కంటెంట్ మీద నమ్మకం, మంచి సినిమా. మా ప్రొడ్యూసర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే, మనం డేట్ వేసాం ముందు జూలై 24th రావాలని చెప్పి. ఇప్పుడు విజయ్ గారు వస్తున్నారు, కానీ మా సినిమా మీద మేమున్న నమ్మకంతో సరే వెనక్కి ఎందుకు వెళ్ళడం, మన తెలుగు ప్రేక్షకులు మన సినిమా కూడా చూస్తారు కదా, ఫస్ట్ ప్రియారిటీ మందానికే ఇస్తారు కదా అని వచ్చిన నమ్మకం. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది కాబట్టి వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. సార్ ఈ సినిమాలో ఒక చిన్న డౌట్ అడుగుతాను. ప్లీజ్. ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అనిపించింది అన్నారు. అవును సార్. ఎక్వేరియంలో ఒక చేపను చూసిన తర్వాత నేను ఒంటరి అది ఒంటరి అన్నారు. అవును సార్. తర్వాత ఆ చేప చనిపోయే సీన్ ఒకటి వేశారు. దాని ఏంటి సార్, దానికి అర్థం అవ్వలేదు నాకు. అదేం లేదు సార్, మామూలుగా అక్వేరియంలో చేపలు ఇవన్నీ ఇంట్లో అది ఉంటుంది, కానీ దానికే కథకి ఏమంత సంబంధం ఏం లేదు సార్. దాని ఇంటర్లింక్ ఉంటుంది సార్. సార్ డైరెక్టర్ గారు చెప్పారండి. డైరెక్టర్ గారు మీరు చెప్పచ్చు సార్. ఏం సార్, ఏం చెప్పాలి సార్? ఆ ఎక్వేరియంలో చనిపోయిన చేప గురించి చెప్పండి. కిరణ్ గారు కొనుక్కున్నప్పుడు లో క్వాలిటీ చేపలు ఇచ్చాడు ఎవరు. ఆయనది వైజాగ్ కదా, చేపలంటే ఇష్టం, అందుకే వేసాడు ఆ షాట్. ధీరజ్ గారు స్మార్ట్ ఆన్సర్ సార్. లేదు అంటే దానికి లింక్ ఉంటుంది సార్, థియేటర్లో చూడండి సార్, థియేటర్లో చూడండి. ఎస్కేఎన్ గారు ఇక్కడ హియర్ దిస్ ఇస్ దేవ్. లాస్ట్ బేబీ అప్పుడు మీరు మైక్ ఇసిరేశారు, అది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి యూఎస్ వరకు వెళ్ళిపోయింది, ట్రెండింగ్ అయింది. ఈసారి ఏమి విసురుతున్నారు? ఏమి విసురుతానో ప్రివ్యూకి మీరు అందరూ వస్తే ఆ రోజు మీకు డిసైడ్ అవ్వండి. ఏదో ఒకటి ఇసిరేస్తా, అది నాదా పక్కోడదా ఏది ఫిక్స్ అవనో, బట్ ఇసిరేయడం అనేది ఫిక్స్. ఎంత కాన్ఫిడెంట్గా నేను మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు, బేబీకి కూడా ఎంత కాన్ఫిడెంట్గా చూడలేదు. ఆ కాన్ఫిడెంట్ వెనకతల మెయిన్ రీజన్ ఏంటి? కిరణ్ వర్మ చెన్నై లవ్ స్టోరీయా? అంటే నేను కాంబినేషన్ల కోసమో టికెట్ రేట్లు పెంచి మీ డబ్బులు దొబ్బేద్దాం కాదు. నేను సినిమా తీస్తే మీరందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలి అనే ఒక్క ఏకైక ఉద్దేశంతో ఈ AAA సత్యం థియేటర్గా ఉన్నప్పుడు 60 రూపాయలు కపుల్ సీట్లో కూర్చొని చూసిన వ్యక్తిని నేను. సో నేను ఒక మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ని, నేను ప్రొడ్యూసర్ని కాదు. సో ఒక సినిమా మీద కాన్ఫిడెన్స్గా ఉంటే సినిమా తీస్తా, లేకపోతే క్వార్టర్స్ ఇంట్లో పడుకుంటా, అంతే తప్ప సినిమాలు తీయ. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఈ మధ్యన ఏమాత్రం సినిమా బాగున్నా, సాంగ్స్ బాగున్నా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సో ఈ సినిమా టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి? అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఆర్డినరీ ప్రైజెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈగర్లీ వెయిటింగ్ సార్. డైరెక్టర్ గారు
సార్ నార్మల్గా ఒడిసీ లాంటి సినిమా 91 రోజుల్లో తీస్తారు. మీ సినిమా అన్ని డేస్ పట్టడానికి రీజన్ ఏంటి సార్? బాగా ఇంకా 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 అడగండి సార్. అదే ఒడిసీ క్రిస్టోఫర్ నోలాన్ లాంటి డైరెక్టర్ 91 డేస్లో ఒడిసీ కాదు, సినిమా తీశాడు. మీరు మీ సినిమా అన్ని days క్వశ్చన్కి ఆన్సర్ పట్టడానికి- ఏంటంటే ఇందాక సార్ అడిగారు కదా, హీరో డైరెక్టరు స్టోరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్, హీరోయిన్ కూడా నన్ను డైరెక్ట్ చేసేది సెట్లో. సో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నప్పుడు నేను సినిమా తీయాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఎవరు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే సో టైం పట్టింది. చెక్ అని కొంచెం గట్టిగానే, వెరీ సారీ. నేను ఆల్రెడీ ఎస్కేని ప్రామిస్ చేశా. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా డేస్ చేశానో అది నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా కాంపెన్సేట్ చేస్తా. థ్యాంక్ యూ. Okay, మళ్ళీ ఈ క్వశ్చన్ అడగద్దు ప్లీజ్ ఎవరు దయచేసి. గౌరీ గారు నైస్ కాస్ట్యూమ్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అరే బాబు అబ్బాయి లవ్ గొప్పదా అమ్మాయి లవ్ గొప్పదా? అది చెన్నై లవ్ స్టోరీ చూసి మీరు తెలుసుకోండి. లవ్ గొప్పది ఫస్ట్, అంతే. కరెక్ట్, ఎవరు చెప్పారో కరెక్ట్. ప్రేమ గొప్పది. ఓకే, కిరణ్ అబ్బవరం గారు. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఒరిజినల్ స్టార్ అని ట్యాగ్ బాగుంది అంటున్నారు మీ ఫ్యాన్స్ అందరూ. ఈ సినిమాలో ఆ ట్యాగ్ని మేము చూడొచ్చా? అంటే నాకు అసలు ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. రవి గారు అలా మాట్లాడతారు అనుకోలేదు, మాట్లాడారు. బట్ ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు తమ్ముడు. ట్రైలర్లో మీ డైలాగ్స్ చూస్తున్నా, మీరు చూస్తున్న ప్రేమ చాలా అమరమైనది అని కనిపిస్తుంది. దానికి లైఫ్ ఉంటుందా లేదంటే మనుషులకి లైఫ్ ఉంటుందా సినిమాలో? మనుషులు ఉంటారు వెళ్ళిపోతారు కానీ ప్రేమ ఉంటుంది కదా తమ్ముడు. ప్రేమకి ఎప్పుడు లైఫ్ ఉంటుంది. అంటే మనుషులు అంటే ఎవరో ఒకరు చనిపోతారా సినిమాలో? ఏం లేదు తమ్ముడు, అందరం చాలా హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఓకే ఓకే. గౌరీ గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ స్టార్టింగ్లో తమిళ్లో ఒక డైలాగ్ చెప్పారు, అది నాకు తమిళ అయితే రాదు. ఇఫ్ యూ Yes. డోంట్ మైండ్ నాకు కొంచెం తెలుగులో ఏమన్నా అర్థమయ్యేలా చెప్తారు. సో అక్కడ నేను కోపంగా మందు కొనుక్కోవడానికి ఒక మందు షాప్కి వెళ్తాను. అక్కడ ఒక ఆయన చూసి, చూడరా అమ్మాయి వచ్చింది మందు కొనుక్కోవడానికి అని చెప్పి ఆయన అంటాడు. వస్తే నీకేంటి అని అంటారు, అంతే. సో ఎనీవే అంటే ఐ థింక్ చెన్నై లవ్ స్టోరీ తర్వాత అండ్ బేబీతో వైష్ణవి గారికి ఎంత పేరు వచ్చిందో, ఐ థింక్ చెన్నై లవ్ స్టోరీతో మీ యాక్టింగ్కి అంత పేరు వస్తుందేమో అనుకుంటున్నాను. బట్ అంటే ఈ తమిళ్ అండ్ తెలుగు రెండు కూడా అండ్ మీ వెర్షన్లో మేము చూడబోతున్నామా? అంటే డైలాగ్స్ కూడా యా తమిళ్లో వస్తే డెఫినెట్లీ, యా తమిళ్లో వస్తే నేనే చెప్తా. నేను కాకపోతే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎస్కేఎన్ గారు ఈ సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారా అండి? అంటే అనివార్య కారణాల వల్ల జూలై 24న ఓన్లీ తెలుగులో రిలీజ్ చేస్తామండి. ఓకే ఓకే. ఆ తర్వాత తమిళనాడు ప్రేక్షకులు అనుమతిస్తే, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు మాకు సహకరిస్తే తమిళ్లో కూడా రిలీజ్ చేయాలనే కోరిక ఉందండి. ఎందుకంటే చెన్నై లవ్ స్టోరీ కదా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కిరణబ్బవరం సార్. తమ్ముడు. సార్ అసలు ట్రైలర్ చాలా బాగుంది అసలు. Thank you, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అంటే ఈ ట్రైలర్ చూసాక మీ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు బేబీ సినిమా అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ సార్. అలాంటి లవ్ స్టోరీ ఇది ఏమైనా కాంబినేషన్ లింక్ అవుతుందా? దానికి దీనికి అంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? కంప్లీట్లీ డిఫరెన్స్ ఉంటుంది తమ్ముడు. ఇలాంటి ప్రేమ కథ ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు తెలుగు స్క్రీన్ పైన. చాలా కొత్త ప్రేమ కథ ఇస్తాను. లవ్ యూ ఆల్, లవ్ యూ. థ్యాంక్ యూ అందరూ. July 24th. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జూలై 24న ఈ టీం అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమా చెన్నై లవ్ స్టోరీతో మనందరినీ పలకరించబోతున్నారు. Don't miss it. July 24th, Chennai Love Story, only in theaters. Thank you. గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం. గురుతుందా వెలిగించిన తొలి దీపం, అది ఆరిన తరువాత మసకైందా ఈ లోకం. జల్లులో హాయిని చూడాలంతే